శ్రీ గురుభ్యో నమః. 4వ అధ్యాయం 7వ శ్లోకం. ఓం యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. యదా యదా హి ఎప్పుడెప్పుడైతే, ధర్మస్య గ్లానిహి ధర్మం బలహీనపడుతుందో, భవతి సంభవిస్తుంది, భారత అర్జున, అభ్యుత్థానం ఎదగడం, అధర్మస్య అధర్మము, తథా అప్పుడు, ఆత్మానం సృజామ్యహం నేను స్వయంగా అవతరిస్తాను. ఎప్పుడు ఆ పరమాత్మ అవతారం ఈ భూమిలోకి వస్తుందంటే, ఎప్పుడైతే ధర్మస్య గ్లానిహి ధర్మం తగ్గిపోవడం, ధర్మం కృంగి కృషించిపోవడం, ధర్మం క్షీణించిపోతుందో అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య అధర్మం పైకి లేచి నేనున్నానని పరిగెడుతుందో, తదాత్మానం సృజామ్యహం అప్పుడు నా దేహాన్ని నేను సృష్టించుకొని నేను పుట్టినట్లుగా మీకు భాషిస్తాను. ధర్మం ఎంత శ్రేష్టమైనదో పరమాత్మ చెప్పిన ఈ శ్లోకము వలన స్పష్టమగుచున్నది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారిని ధర్మమే రక్షిస్తుంది. జీవులకు శాంతిని, శాశ్వత ఆనందాన్ని కలిగించేది ధర్మమే. కనుకనే భగవంతుడు మానవుల రక్షణకై కంకణం కట్టుకున్నారు. ధర్మం యొక్క రక్షణకై సాక్షాత్ పరమాత్మ పూనుకొనునని చెప్పినప్పుడు ఇక పరమాత్మ మాహాత్మ్యమును వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా అధర్మం యొక్క అభివృద్ధిని తాను సహించలేనని పరమాత్మ తెలుపుట వలన అది ఎంత నికృష్టమైనదో స్పష్టముగా తెలియచున్నది. కాబట్టి శ్రేయస్సును కాంక్షించే అందరూ ధర్మమును అభివృద్ధి పరచుట, అధర్మమును రూపుమాపుచుండవలెను. అప్పుడే వారు ఈశ్వర నియమమునకు అనుగుణంగా నడిచిన వారే జన్మ సార్థకం చేసుకుందురు. ఈ శ్లోకం మనిషికి శాశ్వత నమ్మకాన్ని ఇస్తుంది. దేవుని అవతారం అంటే కేవలం శరీరంతో పుట్టడం మాత్రమే కాదు, పరమాత్మ స్పందించి అవతారం ఎత్తడం, ఒక మహానుభావుడి రూపంలో, ఒక ధైర్యవంత నాయకుడిగా. అంటే ఇప్పుడు పరమాత్మ అవతారాలలో శ్రీరామ అవతారం ఉంది కదా. రావణుడు అధర్మాన్ని వ్యాప్తి చేసి సమస్త లోకాలను భయపెట్టినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించి ప్రపంచానికి ధర్మాన్ని పునరుద్ధరించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుడు ఎవ్వరూ అరికట్టలేని అధర్మాన్ని సృష్టించినప్పుడు దేవుడు నరసింహావతార రూపంలో ప్రత్యక్షమై ధర్మాన్ని కాపాడాడు. శ్రీకృష్ణ అవతారంలో కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి అధర్మ శక్తులు పెరిగినప్పుడు కృష్ణుడు అవతరించి ధర్మయుద్ధానికి మార్గం చూపాడు. పురాణాలన్నీ ఒకే భావాన్ని చెబుతున్నాయి. ధర్మ రక్షణ కోసం దేవుని స్పందన తప్పదు. హరి ఓం తస్సత్.